అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో తాను గెలవడానికంటే బీజేపీని ఓడించడంలో నిమగ్నం కావాలి కేసీఆర్ మీద. ఆయన దృష్టి అసెంబ్లీ మీద ఉండాలి, పార్లమెంట్ మీద కాదు. ఆయనే పోతలేడు కదా పార్లమెంట్కు, ఇంకా పార్లమెంట్తో ఆయనకేం పని? బీజేపీ రేపు ప్రధాన ప్రతిపక్షంగా రాకుండా ఆపుకోగలగాలి. అంటే ఇవాళ బీజేపీకి నిజంగానే ఒక 10 సీట్లు వచ్చినాయి అనుకుందాం, మోడీ ప్రభావం వల్లనో, రేవంత్ రెడ్డి మీద ఉన్న కొత్త వ్యతిరేకత వలనో, టీఆర్ఎస్ పుంజుకోకపోవడం వలనో, టీఆర్ఎస్కి వచ్చిన పాజిటివ్ను కేసీఆర్ క్యాచ్ చేసుకోలేకపోవడం వలన మోడీ ఆ స్థానాన్ని ఆక్రమించినట్టయితే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలబోతారు, బీజేపీ దిక్కు బాట పడతారు. ఏవో ఉంటాయి, వాళ్ళు ఇచ్చేటివి కూడా తాయిలాలు ఉంటాయి. కాబట్టి తన పార్టీని కాపాడుకోవాలన్నా, నెక్స్ట్ 5 ఏళ్లలో రేవంత్ రెడ్డిని కొట్టగలిగే శక్తిని సంతరించుకోవాలన్నా బీజేపీని 3వ స్థానానికి నెట్టేయాలి. ఇది జీవన్మరణ సమస్య. ఇప్పుడు ఏమవుతుంది? 15 సీట్లు ఓడిపోతాయి, అధికారమే పోయింది కదా. అధికారం పోయినాక 15 సీట్లు గెలితేంది, ఓడిపోతేంది? ఆడపోయి ప్రధానమంత్రి అయ్యేది ఉందా? బీజేపీతో షేర్ చేసుకునేది ఉందా? కాబట్టి ఆయన రాష్ట్రానికే పరిమితం కావాలి. మొన్నటిదాకా నేనే అన్నా, బీఆర్ఎస్ని అట్లాగే ఉంచి కేసీఆర్ పార్లమెంటు పోవాలి, మెదక్ నుంచి పార్లమెంట్లో ఆయన వాయిస్ వినిపించాలి, ఇక్కడ హరీష్కును కేటీఆర్కు వదిలేస్తే పోతుంది అని చెప్పాను. కానీ ఆయన ఆ స్ట్రాటజీ తీసుకోలేదు, ఆయన అసెంబ్లీలోనే ఉండాలనుకున్నాడు. ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఒక మాట చెప్పదలుచుకున్నా, అంటే ఈ పార్టీ బతకాలంటే కేటీఆర్ గారు 4 కాలాల పాటు రాజకీయాలలో తన ప్రతిభను ముందుకు తీసుకుపోవాలనుకుంటే ఇవాళ పార్టీని బతికించగలిగే ఒక గొప్ప శక్తి టీఆర్ఎస్లో ఉంది. ఆ శక్తినే యుక్తిగా ఉపయోగించుకొని హరీష్ రావు గారికి కనుక అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ కూర్చొని సభనంతా ఒంటి చేత్తో నడిపిస్తూ కేటీఆర్ను హరీష్ రావు గారు పార్టీ పగ్గాలు తీసుకొని అధ్యక్షునిగా హరీష్ రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు. ఈయన అర్బన్ ఏరియాలో ఓటర్స్ను ప్రభావితం చేయడంలో దిట్ట, రూరల్ ఏరియాలో ఓటర్లను ప్రభావితం చేయడంలో హరీష్ దిట్ట. కేసీఆర్ గారు అసెంబ్లీని తన దారికి తెచ్చుకొని రేవంత్ రెడ్డిని 3 చెరువుల నీళ్లు తాగించగలిగిన దిట్ట. ఆయనకున్నంత నాలెడ్జ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేకి లేదు, ముఖ్యమంత్రి లేదు, ఎవరికి లేదు. కాబట్టి ఈ 3 కనుక కరెక్ట్గా నెక్స్ట్ 4 ఇయర్స్ చేయగలిగితే మళ్ళీ ఈ పార్టీని ఆపే శక్తి ఎవరికి ఉండదు.